హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ కీర్తి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బిజీగా ఉన్నామండి. ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను గదా! ఇంకైతే మా వారు ఎళ్ళేసి అక్కడంతా హౌస్ చూసుకొని వచ్చారనమాట. ఇంకా రాంగాల్నే ప్యాకింగ్ స్టార్ట్ చేశారు. షిఫ్ట్ చేయడం కోసం అనేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని పిలిపించాము. ఇంకా అప్పటికప్పుడు సర్దాలంటే మనకి కాదు గదా అనేసి వాళ్ళైతే అంతా వాళ్ళే చూసుకుంటారనమాట. ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉంచేస్తే వాళ్ళే మొత్తం ప్యాక్ చేసేసి బాక్సెస్‌లో తీసుకెళ్ళిపోతారనమాట. అండ్ అలాగే మా బ్యాగ్స్ కూడా ఉంటే ట్రాలీస్ ఒక 2 వాటిల్లో గూడా సర్దేయండి. మళ్ళీ బాక్సెస్ ఎందుకు ఎక్స్‌ట్రాగా అనేసి వాటిల్లో గూడా సర్దిపిచ్చామనమాట. బట్టల వరకి కొన్ని బట్టలు అలాగే బాక్సెస్‌లో గూడా పెడుతూ ఉన్నారనమాట. బట్టలు కూడా ఏం తీయలేదనమాట. వాళ్ళే అన్నీ తీస్తున్నారు. తీసి బాక్సెస్‌లో పెట్టేస్తున్నారు. మేమైతే ఫస్ట్ టైమ్ అనమాట ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడడము. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మేము ఇంటి దగ్గర నుంచే సామాన్లన్నీ తెచ్చుకున్నామనమాట. అప్పుడేంటంటే మేము నార్మల్ ట్రాన్స్‌పోర్ట్‌లో వేసాము. నవత వాళ్ళది ఉంది కదా! దాంట్లో వేసామనమాట. వాళ్ళేంటంటే మనం తీసుకెళ్ళి సామాన్లు ఇచ్చేస్తే వాళ్ళే ప్యాక్ చేసి పంపిస్తారనమాట. అదేం వాళ్ళనంత నీట్‌గా ప్యాక్ చేయలేదనమాట. వాషింగ్ మిషన్ కూడా అప్పుడు మాది డ్యామేజ్ వచ్చింది. అందుకనేసి ఈసారి కొంచెం కేర్‌ఫుల్‌గా కొత్త ఫ్రిడ్జ్ కదా! అన్నీ మళ్ళీ ఏమన్నా అయితదేమో అనేసి నీట్‌గా వీళ్ళకి అప్పజెప్పామనమాట. వీళ్ళైతే నీట్‌గా పంపిస్తారనేసి. ఇంకంతా ప్యాక్ చేస్తూ ఉన్నారు. మంచాలు ఎక్స్‌ట్రా అనమాట. ఇక్కడికొచ్చాక మంచాలు చేయించారు. కింద పడుకుంటే బ్యాక్ బోన్ పెయిన్ వస్తుందనేసి. అవి గూడా తీసి అంతా బిగా డిస్మాంటిల్ చేశారనమాట. నెక్స్ట్ కిచెన్ సామాన్లొచ్చేసి నేను స్టీల్‌వి ముందుగానే ఒక బాక్స్‌లో తీసి పెట్టానండి. ఎందుకంటే కావాలంటే వాళ్ళు వేరే దాంట్లోకి మారుస్తారు. లేదంటే అందులోనే ఉంచేస్తారని. అదేంటంటే ఎక్కువున్నాయనేసి ఇంకో వేరే బాక్స్‌లో సర్దారనమాట 2 బాక్సెస్‌లో. అండ్ అలా జరుగుతుంది ప్యాకింగ్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడికి షిమోగాకి ఫ్యామిలీ పెట్టినప్పుడు ఏమంత ఎక్కువ సామాన్లు అనిపించలేదండి సర్దడానికి. ఇంకా వన్స్ వచ్చాక ఇంకా మనకి డైలీ నీడ్స్ ఉంటాయి గదా! కొంచెం కొంచెం అట్లా కొనుక్కుంటూ చిన్న వస్తువులేం కొనలేదనమాట. ఈ చైర్స్, టేబుల్ అలాగే స్పీకర్స్ అండ్ ఫ్రిడ్జ్ ఒకటి ఎక్స్ట్రా అయింది. పాత ఫ్రిడ్జ్ పాడైపోతే ఇంకొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నామనమాట. అవి స్టీల్ సామాన్లు అవేం కొనలేదనమాట నేను. ఎందుకు ఊరికే అక్కడికి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాం కదా! అనేసి నేనేం తీయలేదు. జస్ట్ 4, 5 కొనుక్కున్నాననమాట అంతే. మా వారు అయ్యప్ప మాల వేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో, అప్పుడు నాన్ వెజ్ వాటిలో వండకూడదు కదా! అనేసి అవొక 4, 5 పాత్రలు ఎక్స్ట్రా కొనుక్కున్నాను అంతే. వాటికే అసలు ఏంటో ఇంత సామాను అయిపోయిందా అనిపించిందనమాట. ఏమున్నాయో ఏందో ఏం అర్థం కాలేదు. సరే ఈ ప్యాకింగ్ చేయడం ఒక ఎత్తైతే అక్కడికెళ్ళాక ఎలా సర్దుకోవాలో అర్థం కావట్లేదసలు. ఏ బాక్స్‌లో ఏముందో అని చెప్పి రాసుకోమన్నారు వాళ్ళు. పర్లేదు చూసుకుంటాం, తీసి చూసుకొని సర్దుకుంటాం అని చెప్పాను నేను. ఇంక చూడాలి ఎలా సర్దుకోవాలో ఏంటో ఒక్కదాన్ని ఏం అర్థం కాలేదనమాట. లాస్ట్‌లో ఇక్కడ తులసమ్మని కూడా ప్యాక్ చేయించేసాననమాట బబుల్ ర్యాప్‌తో. అట్లాగే పైన కార్డ్‌బోర్డ్ కూడా వేసి నీట్‌గా ప్యాక్ చేయించాననమాట. సిరామిక్‌ది తీసుకున్నాం అప్పుడు మాకు దొరకలేదు. ప్లాస్టిక్‌ది ఆర్ సిమెంట్‌ది చూస్తే దొరకలేదనమాట. అందుకనేసి ఇదే తీసేసుకున్నాము. అండ్ ప్లాన్స్ అవి కూడా పెట్టేశారనమాట. నార్మల్‌గా అయితే సామాను మాకంటే ముందే వెళ్ళిపోద్దనమాట. ఆఫ్టర్‌నూన్ ప్యాక్ చేయించి బయలుదేరుతుంది బండి ఇక్కడ. అది నైట్ 8:00 అలా వెళ్ళిపోద్ది మేడం అని చెప్పారు. అందుకనేసి దేవుడి సామాన్లు అన్నీ దాంట్లోనే పంపించేసామనమాట. మళ్ళీ మాతో తీసుకెళ్ళాలంటే లగేజ్ ఎక్కువైపోద్దనేసి దాంట్లోనే పంపించేసాము దేవుడి సామాన్లు.
అన్నీ కావాల్సినటువన్నీ కూడా ఇంకా అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చులే అనేసి. ఇంకంతే అండి, షిమోగాలో మా జర్నీ అయిపోయిందనే అనుకుంటున్నాను. మళ్ళీ వెళ్తామో లేదో తెలీదు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.